బాధ కలిగి ఉండొచ్చు బహుశా. గ్రాఫ్ పడిపోతే మేము ఐక్యరాజ్య సమితికి ఎందుకు పోతామని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో గ్రాఫులు తేల్చుకోవాలంటే ఐక్యరాజ్య సమితికి కాదు, అసెంబ్లీకి పోవాలి అనేది కూడా కృష్ణాంజనేయులు గారు చెప్తూ ఉన్న పరిస్థితి. ఏమంటారు సుజాత గారు, చిన్నపరెడ్డి గారి వ్యాఖ్యలను ఎలా తీసుకోవచ్చు? రాజుగారు, ముందుగా మీకు అలాగే చిన్నపరెడ్డి గారికి, టీడీపీ అధికార ప్రతినిధి గారికి, కృష్ణాంజనేయులు గారికి అందరికి నమస్కారం అండి. ముందుగా ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కూడా చీకట్లో మగ్గుతున్న గిరిజన గ్రామాలకి పవన్ కళ్యాణ్ గారు 17 గిరిజన ఆవాసాలకి గూడెం గ్రామంలో విద్యుత్ సౌకర్యం కలిగించడం జరిగింది సార్. 15 రోజుల్లో కేవలం అక్కడ విద్యుత్ లైన్లు స్తంభాలు వేయడమే కాకుండా సోలార్ పవర్ కూడా వాళ్ళకి సౌకర్యం కల్పించడం జరిగింది. ఇందుకు ఈ విధంగా మీడియా ద్వారా నేను పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇన్ని రోజులకు కూడా చీకట్లో మగ్గుతున్న వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు ప్రసాదించారు. అలాగే మొన్న పిఠాపురంలో వరదలకి ఏదైతే గండ్లు పడిన పిఠాపురం కెనాల్ బ్రాంచ్ ఉందో దానికి 2.5 కోట్లతోటి ఇమ్మీడియట్ గా మరమ్మతులు చేయించారు సార్. చేయించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. దాని ద్వారా 32,500 ఎకరాలు రక్షణ కల్పించబడుతుంది. ఇంకా మీరు చెప్పిన పాయింట్ కి వస్తే, చిన్నపరెడ్డి గారు వాదన ఎలా ఉందంటే, కృష్ణాంజనేయులు గారిని డిబేట్లు నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను సార్. అన్బయాస్డ్ గా ఆయన ఏది ఉంటే అది, ప్రభుత్వంలో లోపాలుంటే మొట్టమొదటిగా ఎత్తి చూపించేది కృష్ణాంజనేయులు గారు. అలాగే వైసీపీలో జరుగుతున్న అన్యాయాలను కానీ వాళ్ళు మాట్లాడే విధానాన్ని కానీ తప్పుపట్టే వ్యక్తి. ఆయన చాలా క్లియర్ గా ఒక విశ్లేషకుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు. మరి ఆయన మాట్లాడిన మాటల్లో ప్రభుత్వం మీద విమర్శలు కూడా ఉన్నాయి. అవన్నీ వదిలేసి కేవలం వైసీపీ గ్రాఫ్ పడిపోతుంది అనగానే చిన్నపరెడ్డి గారు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు ఎందుకంత ఆయన ఉన్నట్టు చెప్పారు. వైసీపీ గ్రాఫ్ పడిపోయింది కాబట్టి పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒక నిదర్శనం, మీకు గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు ఒక నిదర్శనం. ఇంకా ప్రజల్లో మీకు మీ నాయకులు కానీ మీరు కానీ వెళ్తుంటే వాళ్ళ దగ్గర నుంచి మద్దతు రాకపోవడం నిదర్శనం. నిన్న మొన్న చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను బాధితులను పరామర్శించడానికి ఎలా వచ్చారండి? డీజేలు పెట్టుకుని, జేజేలు పలుకుతూ, బాణాసంచా కాల్చుకుంటూ. ఇంకొక వ్యక్తి అంటారు, అంగరంగ వైభవంగా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ యాత్ర జరిగింది. అంగరంగ వైభవంగా జరగడం ఏంటండి సార్? అక్కడ ఏమైనా మంచి జరిగిందా? బాధ్యతను పరామర్శించడానికి వెళ్తున్నారు కానీ మీరు బల ప్రదర్శన చేస్తున్నారు. ఈ విధమైన మీరు వ్యక్తిత్వం, ఈ విధమైన చర్యలే ఏదైనా గ్రాఫ్ పడిపోతుంది ప్రజల్లో. మీరు ఇంకా ఇలాగే నా టైంలో నన్ను మాట్లాడినివ్వండి చిన్నపరెడ్డి గారు, నా టైంలో నన్ను మాట్లాడినివ్వండి. మీరు ఇంకా ఇలాగే చూసుకుని పిల్లి పాలు తాగుతున్నట్టు ఇలాగే ఉండండి. మాకు కావాల్సింది ఇదే. మీరు ఇలా గుడ్డిగానే ఉండండి. ఇంకా మీకు పడిపోయి ఒక్క సీటుకి పరిమితం అయ్యే వరకు కూడా ఉండండి. అంటే మీ మంచి కోసం ఒకరు మంచి మాట చెప్తే మీ పార్టీని పునరుద్ధరించుకోండి, ప్రజల తరఫున మాట్లాడండి. లేదంటే మీ ప్రజల్లో చులకనైపోతారు. నువ్వు ఒక పెద్ద ఆయనకు ఒక సలహా ఇస్తే దాన్ని కూడా మీరు విశ్లేషకుడు కాదు, మీరు టీడీపీ తరఫున మాట్లాడతారు, జనసేన తరఫున మాట్లాడతారు. ఏమండి అసలు మాట్లాడడానికి మనకు కొంచెం శాంక్టిటీ ఉండాలండి. మన మాటలు ప్రజలు వింటున్నారు, వాళ్ళు తిట్టుకుంటారు. ఈ విధంగా మాట్లాడకూడదని కొంచెం కూడా మీ పార్టీ నుంచి, మీ నాయకుడి నుంచి అది లేదు కాబట్టి మీ తర్వాత వచ్చే మీ ప్రతినిధులు కూడా అలాగే మాట్లాడతారా? ఆయన ఒక విశ్లేషకుడుగా ఒక సలహా ఇచ్చారండి, పార్టీ గ్రాఫ్ ప్రజల్లో పడిపోతుంది, సరిదిద్దుకోండి అని. అంతేగాని మేము కూడా కూటమి ప్రతినిధులుగా మేము కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పరిమితం అయ్యారని హేళన చేస్తూ మాట్లాడలేదండి. అన్ని పార్టీలు ఉండాలి, అందరూ ప్రజల మంచి కోసం పనిచేయాలి, ప్రజల తరఫున మీరు మాట్లాడండి. వాళ్ళకి ఏమైనా తక్కువైతే మీరు మీ గళం వినిపించండి, అసెంబ్లీకి రండి, మీకు గౌరవం ఇస్తాం. ఎంత మర్యాదగా చెప్పేవాళ్ళు ఎవరుంటారండి? మీరు గతంలో అసెంబ్లీలో చేసిన వెకిలి చేస్తున్న అందరూ చూసాం కదా. అందుకు కాదా ప్రజలు మిమ్మల్ని దించింది? అందుకు కాదా ప్రజలు అసహ్యించుకున్నది? అందుకు కాదా మీ గ్రాఫ్ పడిపోయింది? మీరు ఏదైనా సరిదిద్దుకున్నారా? ఇప్పటికి కూడా డిబేట్ లో కూడా ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడతారా? ఇలా మాట్లాడితే ప్రజల్లో ఇంకా చులకన అయిపోరండి. సార్, ఇంకొక విషయం, ఐక్యరాజ్య సమితికి పంపించారు. ఐక్యరాజ్య సమితికి వెళ్ళంగానే మా క్లీన్ చిట్ వచ్చేస్తున్నట్టు కాదండి. గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో చట్టాలు, న్యాయస్థానాలు ఎలా ఉంటాయంటే, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళని పదవీ కాలంలో ఉండగానే జైల్లో పెట్టిన పరిస్థితి.
అంటే వాళ్ళు చేసిన తప్పులు నిరూపితం అయితే జైల్లోకి వెళ్ళారు. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని కూడా తీసుకుని వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు. అటు ఉంది ఇటు ఉంది సార్. ఐక్యరాజ్య సమితికి వెళ్ళిపోగానే ఆయన క్లీన్ చిట్ వచ్చేసినట్టు కాదండి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కటి లెక్కలు వేసుకుని కూర్చుని నిరూపితం అయిన తర్వాత మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు సార్. నిరూపితం కాకముందు వాళ్ళని అదేదో మేము అణిచివేతలు కక్ష సాధింపులు చర్యలు రండి ఎన్డీఏ గవర్నమెంట్ ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి మేము మా కూటమి ప్రభుత్వంలో లేడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన అన్నిట్లోని దూరం పెట్టేయాలి, ఆయన ఎక్కడికి రానివ్వకూడదు అనే కక్ష సాధింపు చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి. ఇదేదో మేము సచ్చీనుడు అని చెప్పేసి మీరు నిరూపించుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితికి వెళ్తే సర్టిఫికేట్ వచ్చేసినట్టండి. ఏం మాట్లాడతారు సార్? ఓకే ఓకే మేడం, ఓకే ఒక్క నిమిషం. కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు ఫీల్ అయితే మేము చేయగలిగేదే లేదు. అది సినిమా షూటింగ్ కాదు. ఐక్యరాజ్య సమితికి పోవటం అంటే సినిమా షూటింగ్ కాదమ్మా. అవునవును మాట్లాడండి, మీరు ఇలాగే పిచ్చి మాటలు మాట్లాడండి. సినిమా షూటింగ్ ఏదో చూసారు జనాలందరూ, మీరు తొక్కిసలాటలు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు కాలువై కింద మనిషి చచ్చిపోవడం చూశారు. ఏ సినిమా షూటింగ్ అందరికీ తెలుసండి. సినిమా షూటింగ్ అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. మేము మాట్లాడాలంటే చాలా ఉంటాయి. దయచేసి మీరు సరిగా మాట్లాడాలి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. విజయవాడ వరదలకి సినిమా షూటింగ్ చేసి 6 కోట్లు విరాళం ఇచ్చారు. జనాలు డబ్బులు దెబ్బతిన్న వ్యక్తి కోటి రూపాయలు అని చెప్పి అడ్డపోయాడు. ఏం మాట్లాడుతున్నారండి? మాట్లాడే పద్ధతి ఉండాలండి. సినిమా షూటింగ్ చేసి డబ్బులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మీ గవర్నమెంట్ చేతకాని గవర్నమెంట్ కౌలు రైతులను వదిలేస్తే 3000 మంది రైతులకి సినిమా షూటింగ్ చేసే డబ్బులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అది గుర్తుందా మీకు? ప్రభుత్వంలో ఉండి మీరు కౌలు రైతులను ఆదుకోలేదు. 30 కోట్లు డబ్బులు ఇచ్చారండి. ఒక నిమిషం మేడం, చిన్నమరెడ్డి గారు ఈ రాష్ట్రంలో చిన్నమరెడ్డి గారు ఆగండి. ఎందుకని వాళ్ళకి 19 లక్షల మందికి వస్తుంది, మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ కాదా? ఓకే ఒక్క నిమిషం మోసిన్ గారు మీకు సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం మీరు కాదు, మోసిన్ అహ్మద్ గారు ఆన్సర్ చేస్తారు. రాజు గారు మీరు ఇక్కడ ఏంటంటే మిథున్ రెడ్డి గారు యుఎన్ఓకి వెళ్ళిపోతే ఏదో గోల్డ్ మెడల్ వచ్చేసినట్టు, ఆయన క్లీన్ చిట్ వచ్చేసినట్టు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో దాని గురించి చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఏదైతే మొన్న వెళ్ళిన యుఎన్ సినిమా షూటింగ్ కాదంటున్నారు, మరి చూడండి దానికి ఆన్సర్ చేయండి. ఐక్యరాజ్య సమితి గారు సినిమా షూటింగ్ కాదన్నారు. సుజాత గారు ఆన్సర్ చేశారు దానికి. సినిమా షూటింగ్ చేశారు కాబట్టే ప్రజలు ఆదుకుంటున్నారని చెప్పేసి. ఆయన వ్యాపారస్తుడు కాదు, అది ఆయన వృత్తి. ఆయన చేసుకోవడంలో తప్పులేదు కదా. క్లీన్ చిట్ ఇచ్చింది 1987లోనే. ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి సినిమాలు చేయకూడదు అని చెప్పేసి ఎవరో ఒక ఆయన కోర్టుకి వెళ్తే హైకోర్టు దీని మీద పెద్ద స్థాయిలో చర్చ నడిపించి ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కాపీ చదివితే వాస్తవాలు తెలుస్తాయి. మాట్లాడండి మహమ్మద్ గారు, మోసిన్ అహ్మద్ గారు మాట్లాడండి ప్లీజ్. యుఎన్కి వెళ్ళిన ఏదైతే కమిటీ ఉందో కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది, మేము మల్టీ పార్టీ రిప్రజెంటేషన్ ని పంపించాలనుకుంటున్నాము. వి వాంట్ టు షో మల్టీ పార్టీషన్ ఏదైతే ఉందో పార్లమెంట్ లో దాని నుంచి. కాబట్టి ప్రతి పార్టీకి ఒక్కొక్క మెంబర్ ఇవ్వాలి అని అడిగినప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మిథున్ రెడ్డి గారి పేరు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదేదో అచీవ్మెంట్ లాగా ఆయన ఏదో పెద్ద నీతివంతుడని ఆయన సెలెక్ట్ చేశారని ఎక్కడా లేదు. కేవలం మల్టీ పార్టీ బృందం వేయటం జరిగింది కాబట్టి అందులో ప్రతిపక్ష పార్టీలు అన్నింటిలో ఒక్కొక్క సభ్యులు తీసుకున్నారు కాబట్టి మిథున్ రెడ్డి గారికి పేరు వచ్చింది. దీన్ని ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే ఈ రోజు చిన్నపరెడ్డి గారు కానీ మిగతా వైసీపీ నాయకులు కానీ చెప్తా ఉన్నారు, మమ్మల్ని యుఎన్ కి సెలెక్ట్ చేశారు, మేము బీజేపీ మా వైపు చూస్తుందని. కాబట్టి దీంట్లో ఎటువంటి ఇది లేదు. కేవలం ఇందాక చెప్పినట్టు మల్టీ పార్టీ గురించే. రెండోది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక హక్కు చిన్నపరెడ్డి గారికి కానీ వైసీపీ నాయకులకు కానీ లేదు. ఏదైతే ఆయన సినిమాలు చేసుకుంటా అంటే ఒక మంత్రిగా ఉంటూ కూడా తన యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెస్